ఇవాళ సుప్రీంకోర్టు ముందుకి కవిత పోయే అవకాశం ఉందని ఒక వార్త కనబడతా ఉన్నది. ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్ అట. గత మార్చిలో పిటిషన్ వేసిన కవిత తనపై చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి అట. ఎందుకు చర్యలు తీసుకోవద్దండి? తప్పు చేస్తే నా మీద చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టుకు దగ్గరికి పోయింది. అసలు నువ్వు ఏ తప్పు చేయకపోతే చర్యలు ఎందుకు తీసుకుంటారు? ఏ తప్పు చేయకపోతే చాలా ధైర్యంగా ఉండొచ్చు కదా. 10 ఫోన్లు బలగొట్టకపోతే, ఒబెరాయ్ హోటల్లో లిక్కర్ స్కామ్ పాలసీని రూపొందించకపోతే, అభిషేక్ రావు, పిల్లై, మాగుంట రాఘవ వీళ్ళతోని ఏ దందా చేయకపోతే ఇదంతెందుకు? ఈ పిటిషన్లు ఎందుకు? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంస్థలు తనపైన ఎలాంటి చర్యలు అంటే అరెస్టు లాంటివి తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టుకు ముందుకు రాబోతున్నది. ఈ స్కామ్కు సంబంధించి పలుమార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు తర్వాత గత ఏడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరపు అడ్వకేట్ వందనా సగెల్ మొత్తం 105 పేజీలతో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ ఆఫీస్కు మహిళను విచారణకు పిలవచ్చా అనే అంశాన్ని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో కవిత వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు బెంచ్ ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. గత నెల ఫిబ్రవరి 28న ఈ పిటిషన్లు బెంచ్ ముందుకు లిస్ట్ అయ్యాయి. అయితే ఇతర పిటిషన్లపైన విచారణతో సమయం లేకపోవడంతో కవిత పిటిషన్ బెంచ్ను రీచ్ కాలేకపోయింది. దీంతో కవిత తరపు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఆమె పిటిషన్ విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండగానే ఈడీ మళ్లీ నోటీసులు ఇచ్చిందని, కావున పిటిషన్ పైన త్వరగా విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. తదుపరి విచారణకు 2 వారాల టైం కావాలని కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న బెంచ్ విచారణకు సమయం లేనందున మార్చి 13 తర్వాత విచారిస్తామని, ఆలోపు ఇరుపక్షాలు తుది వాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది. ఇవాళ ఆమె పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నది. సారా దందా ఏం లేదా?